Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. వెల్కమ్ టు వీక్షణం. ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. 5 రాష్ట్రాల్లో ఎవరికి ఎడ్జ్ ఉందో చెప్పేశాయి. అయినా సరే దేశం మొత్తం ఫోకస్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీదే ఉంది. అక్కడ ఎలాంటి రిజల్ట్ రాబోతోందన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. టీఎంసీదే అధికారమని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా ఈసారి బీజేపీ చరిత్ర సృష్టిస్తుంది అని ఇంకొన్ని సంస్థలు అంచనా వేశాయి. మరి బెంగాల్ తీర్పు ఎలా ఉండబోతోంది? ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా వస్తాయా, దగ్గరగా ఉంటాయా? అసలు బెంగాల్ దీదీదా మోడీదా? ఉత్కంఠ రేపుతోన్న బెంగాల్ ఎన్నికల రిజల్ట్. ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కి భిన్నంగా ఉంటాయా? బెంగాల్ తీర్పు ఎలా ఉండబోతోంది? వెస్ట్ బెంగాల్ ఈ దేశ రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన పొలిటికల్ గ్రౌండ్. కానీ ఈసారి కనిపిస్తున్న ఉత్కంఠ అంతా ఇంత కాదు. ఎగ్జిట్ పోల్ సంచనాలు చెక బెంగాల్ గడ్డపై ఎగిరే జెండా ఏది అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకట్లేదు సరికదా. సందిగ్ధత మరింత పెరిగింది. 4వ విజయం సాధిస్తామనే ధీమాతో దీది ఉంటే చరిత్ర సృష్టించి తీరతామనే లెక్కల్లో బీజేపీ ఉంది. మరి బెంగాల్ తీర్పు ఎలా ఉండబోతోంది? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? ఎగ్జాక్ట్ పోల్స్ షాక్ ఇస్తాయా? సాధారణంగా ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడొచ్చినా వన్ సైడ్ రిపోర్ట్స్ ఇస్తుంటాయి. కానీ బెంగాల్ విషయంలో మాత్రం సర్వే సంస్థలు రెండుగా చీలిపోయాయి. కొన్ని సర్వేలు టీఎంసీదే అధికారమని చెప్తున్నాయి. మహిళా ఓటర్లు, సంక్షేమ పథకాలు దీదీని గట్టెక్కిస్తాయని అంచనా వేశాయి. ఇంకొన్ని సంస్థలు బీజేపీకే ఎడ్జ్ ఉంటుందని, కమలం క్లీన్ స్వీప్ చేయబోతోందని, ఆ పార్టీ బెంగాల్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించడం ఖాయమని అంచనా వేశాయి. అందుకే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉత్కంఠ రేపుతున్నాయి. మిగతా 4 రాష్ట్రాలపై అందరికీ కొంత క్లారిటీ ఉంది. ఒక్క బెంగాల్ మీదే సస్పెన్స్ నెలకొంది. అందుకే ఇండియా మొత్తం బెంగాల్ రిజల్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. పైగా ఈసారి బెంగాల్లో 2 దశల్లో కలిపి 92% పైగా ఓటింగ్ నమోదైంది. సాధారణంగా అత్యధిక పోలింగ్ నమోదైనప్పుడు అది అధికార వ్యతిరేకతకు సంకేతంగా భావిస్తారు. ఇది బీజేపీకి కలిసొస్తుందని కొందరు చెప్తున్నారు. సీఎం మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన లక్ష్మీర్ భండార్ లాంటి పథకాలు మహిళా ఓటర్లను టీఎంసీ వైపు తిప్పుతాయని ఆ పార్టీ నమ్ముతోంది. ఇదే సమయంలో కొన్నేళ్లుగా టీఎంసీ నేతపై వస్తున్న అవినీతి ఆరోపణలు, మరికొన్ని ఘటనలు బీజేపీకి మేలు చేస్తాయంటున్నారు. మతపరమైన సమీకరణాలు కూడా పనిచేస్తే బీజేపీకే అడ్వాంటేజ్ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చరిత్రను తిరగిస్తే బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సైలెంట్ ఓటర్. అక్కడి రాజకీయాల్లో హింస ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓటరు తమ మనసులో మాటను సర్వే సంస్థలకు స్పష్టంగా చెప్పేందుకు భయపడతాయి. అయితే అండర్ కరెంట్ గా రిజల్ట్ వేరేలా ఉంటే ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు పూర్తి భిన్నంగా వచ్చే అవకాశం ఉంటుంది. లోకల్ సెంటిమెంట్, మహిళా ఓటర్లు, బలమైన యంత్రాంగం ఉండటం దేనికి కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే అవినీతి ఆరోపణలు, 15 ఏళ్ల పాలనపై వ్యతిరేకత, అంతర్గత కుమ్ములాటలు కొంత మైనస్ గా మారే అవకాశం ఉంది. బెంగాల్ తన కూతురునే కోరుకుంటోందన్న నినాదంతోనే మమతా టీఎంసీ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది. అయితే మరోవైపు బీజేపీకి మోదీ ఇమేజ్, హిందూ ఓట్ బ్యాంక్, మార్పు కోరుకునే యువత మద్దతు కనిపించింది. కానీ బెంగాల్లో బీజేపీ అంత పటిష్టంగా లేదు. అవుట్ సైడర్ అనే ముద్ర వేయటంలో టీఎంసీ సక్సెస్ అయింది. ఇక సోనాల్ బంగ్లా స్లోగన్ తో బీజేపీ కొంతవరకు ఇంపాక్ట్ చూపగలిగిందనే టాకుంది.
బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇటు మమతను అటు బీజేపీని తక్కువ అంచనా వేయటానికి లేదు. అయితే బెంగాల్లో టీఎంసీ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా లేక మమతా బెనర్జీ వరుసగా 4సారి సీఎం అవుతారా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బెంగాల్ తీర్పు దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలుకుతుందా, దీది తన కోటను కాపాడుకుంటుందా అనేది అతి త్వరలోనే తేలిపోతుంది. కానీ ఇంతలోనే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో టెన్షన్ రేపుతున్నాయి. పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ వచ్చేసిన రాజకీయ సెగలు మాత్రం చల్లారటం లేదు. కౌంటింగ్ కి కౌంట్ డౌన్ మొదలైన వేళ అధికార టీఎంసీ ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈవీఎంల యుద్ధం మొదలయ్యింది. స్ట్రాంగ్ రూముల్లో దాచిన బ్యాలెట్ బాక్సులను తారుమారు చేయాలని చూస్తున్నారని ఏకంగా సీఎం మమతా బెనర్జీనే సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు తమ దగ్గర సాక్ష్యాలున్నాయని చెప్తూ టీఎంసీ వీడియోలు కూడా రిలీజ్ చేసింది. आप पढ़ लो, मैं नाम नहीं बताएंगे। प्रदीप का वो बात निकाल लो, प्रदीप का वो निकाल लो। अरे भाई प्रदीप बोली नहीं, बोले तू कोटा बात दो, निकाल लो। సౌత్ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను సీఎం మమతా బెనర్జీ స్వయంగా సందర్శించారు. ఆమె పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను అక్కడే భద్రపరిచారు. ఎవరైనా ప్రజా తీర్పును దొంగిలించారని చూసినా, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాలని ప్రయత్నించినా ఊరుకోనన్నారు. అవకతవకలకు పాల్పడితే నా ప్రాణాలైనా అర్పిస్తాను కానీ పోరాటాన్ని మాత్రం ఆపనని దీదీ స్పష్టం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మమతా బెనర్జీలో ఉన్న భయమే అసలైన ఎగ్జిట్ పోల్ అంటూ సెటైర్ వేసింది. ఓటమి భయంతోనే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రజా తీర్పు బీజేపీకి అనుకూలంగా రాబోతుందనే టీఎంసీ సాకులు వెతుక్కుంటోందన్నారు. అయితే ఫలితాలు రాకముందే ఈ స్థాయిలో రచ్చ జరగటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బెంగాల్తో పాటు మరో 4 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. కానీ దేని గురించి కూడా దేశంలో ఇంత చర్చ లేదు. అందరి అటెన్షన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఇవ్వబోయే తీర్పు మీదే ఉంది. బెంగాల్ని బీజేపీ ఎందుకింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది? మమతా బెనర్జీ కూడా అధికారం నిలబెట్టుకునేందుకు ఎందుకింత పట్టుదలగా కనిపిస్తున్నారు? బీజేపీ కనుక ఈసారి బెంగాల్ గెలవకపోతే మళ్ళీ ఇప్పట్లో సాధ్యపడదా? అసలు ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ గెలిస్తే ఏమవుతుంది? బీజేపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది? మమతా బెనర్జీది పట్టు నిలుపుకునే పట్టుదల. మోదీ, అమిత్ షా చరిత్ర సృష్టించాలన్నదే లక్ష్యం. అందుకోసమే బెంగాల్ రిజల్ట్ ఇంత హీట్ రేపుతుంది. పైగా బెంగాల్ తీర్పు ఒక రాష్ట్రానికే పరిమితం కాదు, జాతీయ రాజకీయాల దిశను కూడా నిర్దేశిస్తుంది. మమతా గెలిస్తే జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు ఆమె సెంటర్ పాయింట్ గా మారతారు. అదే బీజేపీకి అధికారం దక్కితే ఈ దేశంలో తమ పార్టీకి ఇక తిరుగు లేదనేది విషయం ఇండియాకు అర్థమవుతుందనేది మోదీ, అమిత్ షా లెక్క. కానీ అదే బెంగాల్లో ఓడితే మోదీ, అమిత్ షా ప్రతిష్టకు భంగం కలుగుతుంది. అందుకే బీజేపీ ఈసారి ఎంతో గట్టిగా పోరాడింది. అందుకే ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సంస్థలు బీజేపీకే ఎడ్జ్ ఉందని రిపోర్ట్లు ఇచ్చాయి. కానీ బెంగాల్లో ఇప్పుడు గెలవలేకపోతే ఇంకెప్పుడు గెలవలేరా? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ డిబేట్ కు దారితీసింది. బెంగాల్ ఎన్నికలంటే కేవలం ఓ స్టేట్ ఎలక్షన్ మాత్రమే కాదు, దేశ రాజకీయ గమనాన్ని మార్చే కురుక్షేత్రం. బెంగాల్ చుట్టూ ఇంత చర్చ జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బీజేపీకి ఎందుకింత పట్టుదలగా ఉంది? వరుసగా 3 సార్లు అధికారం చేపట్టిన తర్వాత 4వ సారి కూడా మమతా బెనర్జీ ఎందుకు తగ్గేదేలే అంటున్నారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. బెంగాల్ విజయం అనేది బీజేపీకి కేవలం ఓ రాష్ట్రంలో అధికారంలోకి రావడం మాత్రమే కాదు, అంతకు మించిన పొలిటికల్ అచీవ్మెంట్. బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాలీ. తమ సిద్ధాంతకర్త పుట్టిన గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడం బీజేపీకి ఓ నైతిక విజయం.
పైగా ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీకి తూర్పున బెంగాల్ అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ గెలిస్తే దేశవ్యాప్తంగా హిందీ బెల్ట్ పార్టీ అనే ముద్ర చెరిగిపోతుంది. పాన్ ఇండియా పార్టీ అనే కొత్త గుర్తింపు దక్కుతుంది. అంతేకాదు యూపీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బలంగా ఉండాలంటే బెంగాల్లో గెలుపు కంపల్సరీ అనే లెక్కల్లో ఉంది కమలం పార్టీ. వీటికి మించి చికెన్ నెక్ గా పిలిచే సిలిగురి కారిడార్ భారత్కు భద్రతాపరంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ సన్నని భూభాగం ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారతదేశంతో కలుపుతుంది. ఈ ప్రాంతాన్ని అత్యంత సున్నితమైన ప్రాంతంగా భారత్ చూస్తుంది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు శత్రువులు ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని దిగ్బంధిస్తే ఈశాన్య భారతం దేశం నుంచి వేరుపడే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తుంది. పైగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసల వల్ల ఈ ప్రాంతంలో జనాభా మార్పులు సంభవిస్తున్నాయని, ఇది జాతీయ భద్రతకు ముప్పు అని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. సిలిగురి కారిడార్పై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలని, ఈశాన్య రాష్ట్రాలకు రైలు, రోడ్డు మార్గాలను పటిష్టం చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇవన్నీ జరగాలంటే బెంగాల్లో అధికారంలోకి రావడమే ఏకైక ఆప్షన్ అని బీజేపీ భావిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే మమతా బెనర్జీకి ఇది కేవలం రాజకీయ అధికారం కోసం జరుగుతున్న పోరాటం కాదు, ఆమె రాజకీయ అస్తిత్వానికి ఎదురైన బిగ్ సవాల్. మమతా ఈ ఎన్నికలను బెంగాలీ వర్సెస్ అవుట్ సైడర్స్ అనే కోణంలోకి తీసుకెళ్లారు. ఆమె గనక ఓడిపోతే తృణమూల్ కాంగ్రెస్ రాజకీయంగా మనుగడ సాధించడం కష్టమవుతుంది. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల బలహీనపడిన వేళ బీజేపీ లాంటి భారీ యంత్రాంగాన్ని ఒకే ఒక్క మహిళగా ఢీకొట్టడం ఆమె పట్టుదలకు నిదర్శనం. అందువల్ల ఎలాగైనా సరే గెలిచి పట్టు నిలుపుకోవాలని దీదీ భావిస్తుంది. బీజేపీ కూడా ఈసారి గెలవకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం, పరిస్థితులు రావనే చర్చ ఉంది. ఇప్పటికే మమతా హ్యాట్రిక్ సీఎంగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. బీజేపీకి కూడా ఈసారి ఉన్నంత సానుకూలత మళ్ళీ రావడం కష్టమనే వాదన కూడా ఉంది. అందుకే బెంగాల్ కోసం మొత్తం శక్తిని కూడగట్టుకుని సర్వశక్తులు ఊట్టారు. అగ్రనేతలందరినీ బెంగాల్ మీదే ఫోకస్ చేసేలా చేశారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఇదే బెటర్ టైం అనే వాదనలు ఉన్నాయి. అందువల్ల ఈసారి ఓడితే కార్యకర్తలు నిరుత్సాహపడే ప్రమాదం ఉంది. బెంగాల్లో ఎవరు గెలిచినా ఆ ఇంపాక్ట్ నేషనల్ పాలిటిక్స్ పై ఖచ్చితంగా ఉంటుంది. మమతా బెనర్జీ వరుసగా 4వ సారి గెలిస్తే జాతీయ స్థాయి నాయకురాలుగా ప్రమోషన్ దక్కుతుంది. ప్రధాని మోదీని, అమిత్ షాని ఎదిరించి గెలిచిన నేతగా మమతాకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కుతుంది. విపక్షాల కూటమికి ఆమె నాయకత్వం వహించే అవకాశం కూడా ఉంటుంది. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీకి బెంగాల్ బిగ్ స్పీడ్ బ్రేకర్గా మారుతుంది. ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతుంది. అదే బీజేపీ గెలిస్తే దేశంలో కమలం పార్టీని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదనే విషయం అర్థమవుతుంది. విపక్షాలు మానసికంగా దెబ్బతింటాయి. సోనార్ బంగ్లా నినాదంతో బీజేపీ బెంగాల్ సాంస్కృతిక, ఆర్థిక రూపురేఖలను మార్చేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలు అమలు వేగవంతమవుతుందని వాదనలు ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా దశాబ్దాలుగా బెంగాల్ ప్రజల తీర్పులో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ విడిపోయి వెస్ట్ బెంగాల్ ఏర్పడేదాకా కాంగ్రెస్సే అధికారంలో ఉంది. మధ్యలో 2 సార్లు బంగ్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఎక్కువ కాలం పవర్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇక బెంగాల్ వెస్ట్ బెంగాల్గా మారిన తర్వాత కూడా ఓసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 33 ఏళ్లకు పైగా పశ్చిమ బెంగాల్ని సిపిఎం రూల్ చేసింది. 2011లో సిపిఎంకు చెక్ పడింది. కొత్తగా మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ జెండా ఎగిరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడే సీఎంగా ఉన్నారు. అందువల్ల ఈసారి బెంగాల్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఆసక్తి రేపుతుంది. బెంగాల్ మళ్ళీ మమతా వైపు నిలబడుతుందా, బీజేపీ వైపు మల్లుతుందా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు రాబోయే బెంగాల్ తీర్పు ఓ రాష్ట్ర సీఎంని ఎన్నుకునేదో, ఓ పార్టీ అధికారంలోకి రావడమో కాదు. దేశంలో ఢిల్లీ కమాండ్ నడవాలా లేక ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలు నిలవాలా అని తేల్చే తీర్పు. అందుకే అందరి కళ్ళు ఇప్పుడు బెంగాల్ వైపు చూస్తున్నాయి.